గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనము సెకండ్ బిఎస్సి ఎంపీసీ ఎంపీసీఎస్ బీజెడ్సి గ్రూపులకు సంబంధించినటువంటి బీపీఎస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కామన్ కోర్ పేపర్ ఇది. బిఏ బీకామ్ బిఎస్సి వాళ్ళందరికీ కూడా కామన్ పేపరే. నేను టీచ్ చేసేది బిఎస్సి ఎంపీసీ ఎంపీసీఎస్ వారికి నేను చెప్పడం జరుగుతుంది, అలాగే బీజెడ్సి వారికి కూడా. ఇక్కడ ఫస్ట్ యూనిట్ లో రెండో అధ్యాయంలో మనం ఉన్నాము. అదేంటంటే వ్యాపార సంస్థలు రకాలు అనే అంశాన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ అధ్యాయంలో హూ ఇస్ ద ఎంటర్‌ప్రెన్యూర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్, మేకింగ్ డిసిషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే రకరకాలైనటువంటి ఇతర ఎంటర్‌ప్రెన్యూర్లు, ఆ వ్యాపార సంస్థని ఏ రకంగా స్థాపించాలి అనే విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చర్చించుకోవడం జరిగింది. అలాగే రెండో అధ్యాయంలోకి వచ్చేసేటప్పటికి మనం ఏం చెప్పుకున్నాము అంటే వ్యాపార సంస్థలు రకాలు అనే అంశాన్ని ఇక్కడ ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేసి ఆ కంపెనీలు ఎన్ని రకాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఉమ్మడి రంగ సంస్థలు అని చెప్పేసి, ప్రైవేట్ రంగ సంస్థలు అని చెప్పేసి, ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పేసి ఇలా 3 రకాలుగా కంపెనీని డివైడ్ చేస్తారనే విషయాన్ని కింది క్లాస్లో చర్చించుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ సంస్థలు ఏ ఏ రంగాలుగా ఉంటాయి అనే విషయాన్ని, ఆ ప్రైవేట్ సంస్థలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నాం. దాంతోపాటు నేను ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఏంటి అనే విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. అయితే ఇక్కడ కంపెనీని వ్యాపారాన్ని నమోదు చేయడం ఎలా, కంపెనీలో రకాలు చెప్పుకున్నాం, రకరకాల కంపెనీలు ఉంటాయి, ఈ విధమైనటువంటి విధానం ఉంటుంది కంపెనీలో అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్న తర్వాత మనము వ్యాపారాన్ని నమోదు చేయడం ఎలాగా అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక దీనికి కొన్ని ప్రొసీజర్స్ అనేవి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకుని ఈ కంపెనీస్ ఎస్టాబ్లిషెస్ అనేది జరుగుతుంది అనే విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే కంపెనీలు అనేవి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏర్పడతాయనేసి నిన్న క్లాసులో చెప్పుకున్నాం. ప్రభుత్వ రంగ కంపెనీలు ఉంటాయి, ప్రైవేట్ రంగ కంపెనీలు ఉంటాయి, ఈ ఉమ్మడి కంపెనీలు ఉంటాయి. ఈ 3 రకాల కంపెనీల్లో కూడా లైసెన్స్డ్ బేస్డ్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. అంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈ కంపెనీలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక వ్యాపార సంస్థకి లైసెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా దీనికి ఒక గుర్తింపు అనేది లభించడం జరుగుతుంది. అంటే ఫలానా వాడు నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, అది ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశ పరంగా కానీ గుర్తింపు ఉండాలంటే తప్పనిసరిగా ఒక చట్టబద్ధమైనటువంటి పత్రం మనకి అవసరం. ఇలా ఏర్పడినటువంటి సంస్థలనే వ్యాపార సంస్థలు అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యాపార సంస్థ నమోదు చేయడం అనేది ఏ రకంగా చేయొచ్చు అనే విషయాల్ని ఈరోజు క్లాస్లో మనము చెప్పుకోబోతున్నాం. ఏంటది? పరిచయంతో మొదలెట్టుకుని మనము సొంత వ్యాపార సంస్థలు నమోదు అనే విషయంలో మనము పాన్ కార్డు, వ్యాట్, లైసెన్సు, ఎంఎస్ఎంఈ, సేవా పన్ను నమోదు మొదలగు అంశాలని ఈ క్లాసులో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా? మొదటిసారిగా ఇక్కడ వ్యాపార నమోదు చేయడం అనే అంశాన్ని తీసుకున్నప్పుడు ఎలా నమోదు చేయాలి, ఏ కంపెనీని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే విషయాల్ని పరిశీలించాలి. ఏంటది? కంపెనీ నమోదు అనగా కొత్త వ్యాపారమును చట్ట ప్రకారము ఒక వ్యక్తిగా గుర్తించబడడానికి కంపెనీ నమోదు అనగా కొత్త వ్యాపారమును చట్ట ప్రకారం ఒక వ్యక్తిగా గుర్తించబడడానికి న్యాయపరమైనటువంటి సంస్థగా ఏర్పరిచే ప్రక్రియగా
చెప్పవచ్చు అనేసి ఇక్కడ మనకి వివరణ ఇవ్వడం జరిగింది. నమోదు చేసేటువంటి సంస్థ వ్యాపార సంస్థ కావచ్చు, లాభరహిత సంస్థ లేదా సంఘము, క్లబ్బులు అవ్వచ్చు. ఈ రకమైనటువంటి సంస్థలన్నింటినీ కూడా ఏం చేస్తామంటే, ముందర మనం ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నాము అంటే మనం చేసుకోవాల్సింది ఏంటంటే నమోదు చేసుకోవాలి. పలానా కంపెనీ నేను ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను పలానా ప్లేస్లో, దానికి ఒక అడ్రస్ అనేది ఉండాలి, ఐడెంటిఫికేషన్ ఉండాలి, గుర్తింపు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే నువ్వు కంపెనీని స్థాపించి నమోదు చేసుకున్నప్పుడు మాత్రమే నీకు ఆ గుర్తింపు అనేది పొందగలుగుతాం. ఓకేనమ్మా. అలాగే ఇక్కడ మనము నమోదు చేయటం వల్ల సంస్థలకు చట్టబద్ధమైనటువంటి హోదా లభిస్తుంది అనేది కూడా మనము ఇక్కడ తెలుసుకోవాలి. మనము ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. వ్యాపారాన్ని స్టార్ట్ చేయనప్పుడు బిజినెస్లో 2 రకాలైనటువంటి బిజినెస్లు ఉంటాయి. ఒకటి లీగల్ బిజినెస్, 2 ఇల్లీగల్ బిజినెస్. లీగల్ బిజినెస్ అంటే నువ్వు చట్టపరంగా నమోదు చేసుకున్నటువంటి లేదా చట్ట హోదా లభించినటువంటి సంస్థ, ఇది లీగల్. ఇల్లీగల్ అంటే నువ్వు ఏ విధమైనటువంటి చట్ట హోదా కలిగినటువంటి కంపెనీని ఈ యొక్క ఇల్లీగల్ బిజినెస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. నీకు గుర్తింపు ఉండాలన్నా ఏం చేయాలి అంటే ఈ చట్టబద్ధమైనటువంటి హోదా అనేది నీకు తప్పనిసరిగా లభించాలి. అప్పుడు మాత్రమే నీకు కంపెనీ యొక్క లావాదేవీల విషయంలో ఒక అవగాహన క్రియేట్ అవ్వడం కానీ, లేదంటే మన ప్రభుత్వాల విషయంలో నీకు ఆర్థిక సాయం విషయంలో కానీ ఇవన్నీ కూడా నీకు జరగాలి అంటే చట్టబద్ధమైన హోదా అనేది తప్పనిసరిగా ఉండాలి. దావా ఇతర పార్టీలపై వేయవచ్చు, లేదంటే ఇతర పార్టీలు సంస్థల మీద దావా వేయవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, అదేవిధంగా ఆస్తులు అమ్ముకోవచ్చు, ఒప్పందాలు చేసుకోవచ్చు, పన్నులు చెల్లించవచ్చు. సంస్థ నమోదు ప్రక్రియ ఒక సంస్థ నుండి వేరొక సంస్థకు మారుతూ ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే ఎప్పుడైతే నమోదు చేసుకుని ఒక కంపెనీ స్థాపించినప్పుడు నేను నా సంస్థ యొక్క పేరుని ఏంటనేది నమోదు చేసుకున్న తర్వాత దానికి ఒక హోదా అనేది తప్పనిసరిగా, అదే చట్టబద్ధమైన హోదా అనేది మాత్రం తప్పనిసరిగా నేను తీసుకోవాలి. ఆ చట్టబద్ధమైనటువంటి హోదా నా యొక్క వ్యాపార సంస్థకి వచ్చినప్పుడు నాకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది. అంటే నేను ఒక కంపెనీ మీద వేరొక పార్టీ మీద నేను దావా వేయవచ్చు, లేదా ఒక సంస్థ మీద దావా వేయవచ్చు, వేరే సంస్థ వాళ్ళు నా మీద దావా వేయవచ్చు. ఈ రకమైనటువంటి వెసులుబాట్లు అక్కడ కల్పించబడతాయి. దాంతోపాటు సంస్థ ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు, సంస్థ యొక్క ఆస్తులు అమ్ముకోవచ్చు, దాంతోపాటు పన్ను చెల్లించవచ్చు. అంటే ఈ విధమైనటువంటి లావాదేవీలు, ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా మనకు ఉండాలి అంటే నువ్వు తప్పకుండా నీ యొక్క వ్యాపారాన్ని నమోదు చేసుకొని చట్టబద్ధమైనటువంటి హోదా నీకు లభించినప్పుడు మాత్రమే ఇవన్నీ వెసులుబాట్లు కూడా నీకు అందుబాటులోకి వస్తాయి అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఓకేనమ్మా. రైట్. దాంతోపాటు ఇక్కడ నమోదు ప్రక్రియ ఒక సంస్థ నుండి వేరొక సంస్థకు మారుతూ ఉంటుంది. అలాగే ఎంపిక చేసినటువంటి వ్యాపార సంస్థను బట్టి నమోదుకు సంబంధించినటువంటి లాంఛనాలు ఆధారపడి ఉంటాయనే విషయాన్ని కూడా మనము గమనించుకోవాలి. వివిధ సంస్థల నమోదు ప్రక్రియలో ఈ క్రింది విధంగా ఉంటాయనేది ఎంటర్‌ప్రెన్యూర్లు గుర్తించుకోవాల్సినటువంటి అంశము. అంటే ఈ యొక్క నమోదు అనేది సంస్థకి కూడా మారేటువంటి ప్రక్రియగా నువ్వు గమనించాలి. అలాగే
ఎంటర్ప్రైన్యూర్ వివిధ సంస్థల నమోదు ప్రక్రియలు ఈ క్రింది విధంగా ఉంటాయి అనే అంశాన్ని కూడా ఒక ఎంటర్ప్రైన్యూర్గా నువ్వు గుర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం తెలుసుకున్నట్టయితే రెండవ రకమైనటువంటి సొంత వ్యాపారము సంస్థల నమోదు ప్రక్రియని తెలుసుకొని కడవ విషయాల్లోకి మనం వెళ్ళటం జరుగుతుంది. ఓకేనమ్మా, ఇక్కడ సొంత వ్యాపార సంస్థలు అంటే మనం కింది క్లాసులో సొంత వ్యాపారం అంటే ఏంటి, భాగస్వామ్య వ్యాపారం అంటే ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాము. ఓకేనమ్మా, అయితే భారతదేశంలో వ్యాపారం కొనసాగిస్తున్నటువంటి అనేక సంస్థలు నమోదు కానివే అని ప్రధానంగా సొంత వ్యాపార సంస్థలు అయ్యి ఉంటాయి అనేసి ఇక్కడ మనం ఇందాక చెప్పాను మీకు ఏంటమ్మా, లీగల్ బిజినెస్, ఇల్లీగల్ బిజినెస్ అని రెండు రకాలు ఉంటాయండి. ఎందుకవి? లీగల్ అంటే చట్టబద్ధమైన హోదా కలిగినటువంటి వ్యాపార సంస్థల్ని లీగల్ బిజినెస్ అంటారు. ఇల్లీగల్ బిజినెస్ అంటే వాటికి చట్టబద్ధమైనటువంటి హోదా అనేది ఉండదు. ఓకేనమ్మా, ఈ చట్టబద్ధ కాని వ్యవస్థల మీద ఎప్పుడు ఏ ప్రభుత్వ అధికారులు ఎప్పుడైనా రైడింగ్ చేయవచ్చు. వాళ్ళు దొరికితే మాత్రం మొత్తం సీజ్ చేయడం. చట్టబద్ధ హోదా అనేది పలానా వ్యక్తి పలానా వ్యాపారం స్థాపించాడు, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, ఇంత పన్నులు కడుతున్నాడు, ఇంత ఆస్తి ఉంది అనేది గవర్నమెంట్కి తెలుస్తుంది. తెలిసినప్పుడు నువ్వు పన్ను కడుతున్నప్పుడు, ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు ఈ చట్టబద్ధమైన హోదా కలిగినటువంటి వ్యాపారస్తుల మీద ఏ విధమైనటువంటి సిబిఐ సిఐడి రైట్స్ కానీ ఇతర అమ్మకం పన్నుల వారు కానీ కొనుగోలు వ్యక్తులు కానీ రైట్స్ చేయడానికి ఆస్కారం ఉండదు. అందువల్ల రెండింటి మధ్య మనం తేడా తెలుసుకోవాలి. ఎందుకు నమోదు చేయాలి కంపెనీ, ఎందుకు కంపెనీకి చట్టబద్ధమైన హోదాని కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం మొదలు తెలుసుకోవాలి. అయితే మనము ఈ సొంత వ్యాపార సంస్థల్లో భారతదేశంలో మనం గమనించినట్టయితే కనుక అత్యధిక సంఖ్యాకులు అన్లైసెన్స్డ్ సొంత వ్యాపారం చేయటం జరుగుతుంది. అంటే చట్టబద్ధమైనటువంటి హోదా లేనటువంటి సొంత వ్యాపారాలు భారతదేశంలో అధికంగా జరుగుతున్నాయనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా, అలాగే చాలా సులువుగా నమోదు చేయగలిగినటువంటి వ్యాపార సంస్థలే సొంత వ్యాపార సంస్థలు అనేసి మనము చెప్పుకోవచ్చు. ఈ వ్యాపార సంస్థను ప్రారంభించడానికి అత్యధికంగా నమోదు చేయవలసినటువంటి అవసరం లేదనేసి కొన్ని చెప్పుకోవచ్చు. అంటే ఈ స్వంత వ్యాపారాల్లో కూడా పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు అవ్వచ్చు, కొన్ని మధ్యస్థంగా బడ్జెట్తో ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలు అవ్వచ్చు, ఇవి తప్పనిసరిగా చట్టబద్ధమైనటువంటి హోదాని కలిగి ఉండాలి. ఎందుకంటే రేపు ఫైర్ యాక్సిడెంట్ అయినా లేకపోతే వాటికి అవసరమైనటువంటి అవసరాన్ని ప్రభుత్వం తీర్చాలి అంటే తప్పనిసరిగా అది చట్టబద్ధం కలిగి ఉండాలి. అలా లేని పక్షంలో ప్రభుత్వ ఆస్తులు, అది సంస్థ యొక్క ఆస్తులు గుర్తింపు ఉండదు. అది పన్ను కట్టకపోతే దాన్ని ఎప్పుడైనా సీజ్ చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంది. అందువల్ల ఆ రకమైనటువంటి సొంత వ్యాపారం తప్పనిసరిగా హోదా కలిగి ఉండాలి, లైసెన్స్డ్ కలిగి ఉండాలి. కానీ రెండో రకమైనటువంటి సొంత వ్యాపారం ఉన్నాయి. మనం చెప్పాం, అంటే వీధి చిల్లర వర్తకులు, ఐస్ క్రీమ్ బండి వారు, హాకర్లు, అదేవిధంగా ద్రాక్షపళ్ళు, ఈ యొక్క దానిమ్మకాయలు, యాపిల్స్ కాయలు అమ్ముకునేవారు, బ్రష్లు, వివిధ రకాలైనటువంటి చిన్నటువంటి నిత్యావసర వస్తువులు అమ్ముకునేవాళ్ళు. వీళ్ళకి లైసెన్స్ అవసరం లేదు, తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు కేవలం చిన్ని మొత్తంలో పెట్టుబడి పెట్టి, అంటే కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టి మాత్రమే వాళ్ళ జీవన ఆధారం అది. వాళ్ళ యొక్క పొట్టను నింపుకోవడానికి వాళ్ళు అటువంటి చిన్న బిజినెస్, కొద్ది మొత్తం అమౌంట్లో వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది.
ఈ విధమైనటువంటి బిజినెస్కి ఏ విధమైనటువంటి చట్టబద్ధమైన హోదా అవసరం లేదు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా. రైట్. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే వ్యాపార సంస్థ నమోదయ్యాక పూర్తి చేయాల్సి ఉంటుంది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి సంస్థ పేరిట బ్యాంకు ఖాతాను తెరిచి లైసెన్సులు కూడా అధికారికంగా పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే మధ్యస్థంగా భారీ తరంగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్టు అంటే సొంత వ్యాపారం. నేను ఒక పారిశ్రామిక సంస్థని స్థాపించాలనుకుంటున్నాను. ఆ పారిశ్రామిక వ్యవస్థని స్థాపించడానికి గల ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కంపెనీకి చట్టబద్ధమైనటువంటి హోదా కలిగాలి అంటే నేను ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయవలసి వస్తుంది. ఆ తర్వాత నేను లైసెన్స్ పొందాలి ఆ కంపెనీని నడపడానికి, లేదా ఆ ఫ్యాక్టరీని నేను నడపడానికి హోదా భారత ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ ఒక లైసెన్స్ పొందాలి. అప్పుడు దానికి ఏమవుతుందంటే చట్టబద్ధమైనటువంటి వ్యాపారం అనేది జరుగుతుంది. దాంతోపాటు సొంత వ్యాపార సంస్థ నమోదు చేయడానికి ఈ దిగువ లాంఛనాలు అనేవి చేపట్టవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగా బ్యాంక్ ఖాతా తెరవడంతోనే మన యొక్క పని అయిపోదు. మనకి లైసెన్స్ రావాలన్నా అనేక రకాలైనటువంటి కొన్ని అంశాలని బేస్ చేసుకుని ఇక్కడ లైసెన్స్ అనేది మనకి రావటం జరుగుతుంది. ఆ రావడానికి మనం అనేక సబ్మిషన్స్ ఉండాలి. అవేంటనే మీ కింద చెప్పుకున్నాను చూడండి. పాన్ కార్డు, బ్యాటు, లైసెన్సు, ఎంఎస్ఎంఈ, సేవా పన్ను నమోదు, ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి అంశాలు. ఇవన్నీ ఖచ్చితంగా మనం చేసినప్పుడే మనకి ఒక నా కంపెనీకి ఒక చట్టబద్ధమైనటువంటి హోదా కలిగినటువంటి కంపెనీగా పేరు రావడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని మనము గమనించాలి. ఓకేనమ్మా. రైట్. ఇక్కడ మరొక అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? సొంత వ్యాపార సంస్థల నమోదుకి అవసరమైనటువంటి అంశాలని మనం పరిశీలించాలి. ఏంటవి? ఒకటి పాన్ కార్డు. ఏంటి పాన్ కార్డు? ఎవరిస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు అప్లై చేయాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకోవాలి. పాన్ కార్డ్ అనేది స్వంత వ్యాపార సంస్థ యొక్క బ్యాంకు ఖాతాలను తెరవడానికి మరియు లైసెన్సులు పొందడానికి, ఆదాయపు పన్ను నివేదికలు సమర్పించడానికి సొంత వ్యాపారస్తుడు పాన్ కార్డు ఉపయోగించాల్సి ఉంటుంది. కావున ప్రతి సొంత వ్యాపారుడు తన వ్యాపారాన్ని నెలకొల్పడానికి అవసరమైనటువంటి మొదటి చర్యే పాన్ కార్డ్ అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మన వ్యాపారానికి అంటున్నాం. వ్యాపారానికే కాదమ్మా, నిత్య జీవితంలో పాన్ కార్డు మనకి ఒక భాగం అయిపోయింది. ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ పాన్ కార్డ్ని వ్యాపారస్తులు ఎందుకు పొందాలంటే బ్యాంకులో లావాదేవీలు జరపడానికి తప్పనిసరిగా ఈ పాన్ కార్డ్ అనేది అడగడం జరుగుతుంది. ఈ పాన్ కార్డు చూడండి, మనకి ఒక 50,000 మనము మన అకౌంట్లో వేసుకోవాలనుకున్నాం. 1,00,000 రూపాయలు మన అకౌంట్లో వేసుకోవాలన్నా మనం డైరెక్ట్గా ఆ యొక్క లావాదేవీలు చేయలేం. ఎప్పుడు చేస్తామంటే ఆ లావాదేవీ పాన్ కార్డ్ ద్వారా జరుగుతుంది. ఆ పాన్ కార్డ్ నెంబర్ ద్వారా. చూడండి, కావాలంటే మీరు బ్యాంక్కి వెళ్ళి 1,00,000 రూపాయలు నా అకౌంట్లో వేసుకుంటానండి అంటే కుదరదు. నువ్వు 1,00,000 రూపాయలు వేసేటప్పుడు అంటే 50,000కి అంటే 40,999 రూపాయలు మాత్రమే, లేదంటే 40,900 మాత్రమే నీ అకౌంట్లోకి వేసుకోవడం జరుగుతుంది.
నువ్వు సొంతంగా వేసేటప్పుడు, బ్యాంక్ వాళ్ళు వేసేటప్పుడు కుదరదు, నువ్వు వేసేటప్పుడు తప్పనిసరిగా అవసరం లేదు. నీకు 49,000 చిల్లర వేసుకున్నప్పుడు అవసరం లేదు. అది 50,000 ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు తప్పనిసరిగా ఈ పాన్ కార్డు అనేది అవసరం. ఓకేనమ్మా. ఈ పాన్ కార్డు వల్లే వ్యాపారంలో లావాదేవీలు అనేవి ఎలా చేస్తున్నారు అనేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ వివరాలన్నీ కూడా ఎవరు ఎప్పుడు ఎంత తీశారు, ఎంత వేసారు అనే విషయాలన్నీ కూడా వెళ్ళాలి, మనకి గవర్నమెంట్కి తెలియాలి. కాబట్టి ఈ పాన్ కార్డ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల సొంత వ్యాపార సంస్థను బ్యాంకు ఖాతా తెరవడానికి మరియు లైసెన్సులను పొందడానికి ఆదాయపు పన్ను నివేదిక సమర్పించడానికి, అంటే దీని ద్వారా ఆదాయపు పన్ను నివేదికని సమర్పించడం జరుగుతుంది. అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ పాన్ కార్డ్ లేకపోతే లైసెన్స్ కూడా ఇవ్వడం చాలా కష్టమైనటువంటి పని. అక్కడ లావాదేవీలు బ్యాంకులో ఒక సంస్థను స్థాపిస్తే సొంతదారుడు ఏం చేస్తూ ఉంటాడు, లావాదేవీలు జరుగుతూ ఉంటాడు. కంపెనీలో అనేక లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ బయటకు వెళ్తాం, బయట నుంచి ప్రోడక్ట్ కొనడం వల్ల వాళ్ళు మన అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయడం, రకరకాలుగా బ్యాంకు ఖాతా అనేది ఉపయోగపడుతుంది. ఆ బ్యాంక్ ఖాతాను సక్రమంగా లావాదేవీలు జరుపుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క పాన్ కార్డ్ అనేది మనకి చాలా అవసరము. అలాగే ఆదాయ పన్ను నివేదికలు సమర్పించడానికి సొంత వ్యాపారస్తులు పాన్ కార్డు ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. కావున సొంత వ్యాపార సంస్థలు నెలకొల్పాలంటే అవసరమైనటువంటి మొదటి చర్య పాన్ కార్డు ఉపయోగము, లేదంటే పాన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవడం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా. దాంతోపాటు వాట్ ఈజ్ ద పాన్ కార్డ్ మీనింగ్? PAN అనేది తీసుకున్నట్టయితే కనుక పర్మనెంట్ అసెస్మెంట్ నెంబర్. ఓకేనమ్మా. గుర్తుంచుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి పాన్ కార్డు ఉంటుంది, కానీ ఆ పాన్ కార్డుకి PAN అంటే చాలామంది ఏమంటారంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని కొంతమంది అంటారు. ఇలా రకరకాలుగా దాన్ని పిలవటం జరుగుతుంది. అందువల్ల PAN అనేది గుర్తుంచుకోవాలి. పర్మనెంట్ అసైన్మెంట్, ASSESSMENT అసైన్మెంట్ నెంబర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా. రైట్. ఇక రెండో అంశం ఏంటంటే వ్యాట్. ఈ వ్యాట్ అనే అంశం కూడా, లేదా ఈ వ్యాట్ అనే అంశము ఈ వ్యాపారస్తుడికి చాలా అవసరము. పాన్ ఏ విధంగా అవసరం అవుతుందో వ్యాట్ కూడా ఆ రకంగా అవసరం అవుతుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే వస్తు ఉత్పాదన ప్రక్రియలో లేదా వర్తకంలో పాల్గొనదలిస్తే, వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలనుకుంటే తను వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ నమోదు పొందాలి. ఏ రకమైనటువంటి వ్యాపార సంస్థలు ప్రారంభించినా ఈ వ్యాట్ నమోదు తప్పనిసరి. కావున సొంత వ్యాపారస్తుడు వ్యాట్ను కానీ లేదా TAN కానీ ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే సొంత వ్యాపారస్తుడు తప్పకుండా వ్యాట్ అనే దానిని చెల్లించాలి. ఈ వ్యాట్ అనే దానికి అర్థం ఏంటంటే వ్యాట్, VAT, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ VAT కానీ TAN కానీ టెంపరరీ అసెస్మెంట్ నెంబర్, TAN. వ్యాట్ అంటే ఏంటి?
వ్యాట్ అంటే కనుక వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది గుర్తుంచుకోండి. అది లేని పక్షంలో ఏమి ఉండాలి అంటే టిఏఎన్ ఉండాలి, టెంపరీ అసెస్మెంట్ నెంబర్ను కలిగి ఉండాలి. కానీ పాన్ కార్డును ఉపయోగిస్తూ పొందవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా పాన్ కార్డు ఉపయోగిస్తూ మాత్రమే పొందడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే వీటికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల నుండి పొందాలి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పొందాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యాట్ నమోదును నెలసరి త్రైమాసిక అంటే వ్యాట్ యొక్క నమోదు నెలసరి లేదంటే త్రైమాసిక లేదా అర్ధ సంవత్సర లేదా వార్షిక కాలానికి దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. వ్యాట్ అంటే ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశం. ఆ కంపెనీకి నీ కంపెనీకి వచ్చినటువంటి లాభాన్ని అనుసరించి ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది నువ్వు భారత ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెల్లించడానికి ఆస్కారం ఉంటుంది. తప్పనిసరిగా ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది నువ్వు పే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే నీకు చట్టబద్ధ హోదా కల్పిస్తున్నప్పుడు నువ్వు ఆ యొక్క సమాజానికి అందించేటువంటి వస్తువుల ద్వారా కొద్ది మొత్తంలో లాభాన్ని చేకూర్చుకుంటావు. కాబట్టి ఆ వచ్చినటువంటి లాభంలో నుంచి భారత ప్రభుత్వానికి మళ్ళా నువ్వేం చేయాలంటే ట్యాక్స్ అనేది పే చేయాలి. మళ్ళా ఈ ట్యాక్స్ని ప్రభుత్వము ప్రజల యొక్క సంక్షేమానికి ఖర్చు చేయడం వేచించడం జరుగుతుంది. అందువల్ల వ్యాట్ అనేది చాలా ముఖ్యము. ఈ వ్యాట్ లేకపోతే కనుక టిఏఎన్ క్యాన్ ఉండాలి. టిఏఎన్ టెంపరీ అసెస్మెంట్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ వ్యాట్ అనేది నువ్వు నెలకు చెల్లించవచ్చు, లేదా త్రైమాసికానికి చెల్లించవచ్చు, లేదంటే అర్ధ సంవత్సరానికి చెల్లించవచ్చు, లేదా సంవత్సరానికి చెల్లించవచ్చు. ఈ ఎలా చెల్లిస్తామనేది దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వ్యాట్ పన్నులు చెల్లింపుకై రిటర్న్ను సంబంధించినటువంటి అధికారికి సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాట్కి సంబంధించి ఒక అధికారి ఉంటారు, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి నువ్వు నమోదు చేసుకోవాలి. నేను నెలకి చెల్లిస్తాను, లేదా 2 నెలలకు చెల్లిస్తాను, లేదంటే 6 నెలలకు చెల్లిస్తాను, లేదంటే సంవత్సరానికి చెల్లిస్తాను అనేది విషయాన్ని నువ్వు ఆ నమోదు పత్రంలో రాసి ఇవ్వాలి. అప్పుడు నీకు 6 నెలలు అయితే 6 నెలలకు ఒకసారి వెళ్ళి ఆ ట్యాక్స్ని పే చేయాలి. ఇప్పుడు ఆన్లైన్ బేసికే కాబట్టి అంతా కూడా ఆన్లైన్లో నువ్వు ఆ యొక్క ట్యాక్స్ని పే చేసేటువంటి అవకాశాన్ని నీకు ఆ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఓకేనమ్మా, రైట్. అలాగే ఇంకా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే లైసెన్సింగ్ విధానాన్ని మనం చెప్పుకున్నట్టయితే కనుక అసలు ఇది కంపెనీకి కావాల్సింది చట్టబద్ధమైన హోదా, లేదంటే లీగల్ బిజినెస్, ఇన్లీగల్ బిజినెస్ అన్నది. లైసెన్స్ ఉంటే కనుక లీగల్ బిజినెస్, లైసెన్స్ లేకపోతే ఇల్లీగల్ బిజినెస్. అంటే లైసెన్స్ అంటే ఏంటి? చట్టబద్ధమైన హోదా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్ ప్రకారము, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము ఏం జరుగుతుంది అంటే వ్యాపారం చేపడితే, లేదంటే స్టోర్స్ కానీ ఫ్యాక్టరీలు కానీ వ్యాపార కేంద్రం కానీ తప్పకుండా లైసెన్సింగ్ అనేది పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్మిక శాఖ సాధారణంగా ఈ లైసెన్స్ను మంజూరు చేస్తుంది. దీనికి సొంత వ్యాపార సంస్థ చలామణిలో ఉందనే సాక్షిగా నిరూపణగా కూడా పనిచేస్తుంది. ఏంటి లైసెన్స్? ఎందుకు తీసుకోవాలి ఈ లైసెన్స్? ఎవరిస్తారు? ఈ లైసెన్స్ వల్ల వ్యాపారవేత్తగా నాకు ఏ విధమైనటువంటి లాభం చేకూరుతుంది అనే విషయాన్ని మనం గమనించినట్టయితే కనుక ఇక్కడ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము వ్యాపారము చేపట్టేటువంటి వ్యాపారం కావచ్చు, స్టోర్స్ నిర్వహణ కావచ్చు, ఫ్యాక్టరీ స్థాపన కావచ్చు,
వ్యాపార కేంద్రాలు కానీ తప్పకుండా ఈ యొక్క లైసెన్స్ అనే దాన్ని పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఈ లైసెన్స్ను పొందాలి అంటే నువ్వు చేసేటువంటి వ్యాపారం అనేది ఒక గుర్తింపు పొందినటువంటి వ్యాపారంగా సమాజంలో ఉండాలి అంటే తప్పకుండా లైసెన్స్ అవసరం. అంటే లైసెన్స్ అంటే చట్టబద్ధమైనటువంటి హోదా అనే అంశాన్ని మీరు మరవకూడదు. ఆ చట్టం ఇందాక చెప్పిన విధంగా చట్టబద్ధమైన హోదా వచ్చినప్పుడే నీకు కొనుగోలు, అమ్మకాలు, నువ్వు తయారు చేసినటువంటి వస్తువుని సమాజంలో అమ్ముకోవచ్చు, సొసైటీలో అమ్ముకోవచ్చు, నీకు ముడిసరికి వస్తుంది, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇవన్నీ కూడా లైసెన్స్ ఉన్నప్పుడే నీకు అవన్నీ కూడా ఉంటాయి. ఈ లైసెన్స్ అనేది ఎవరు ఇస్తారంటే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు ఈ లైసెన్స్ అనే దాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. అంటే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి సంస్థగా నీ యొక్క ఫ్యాక్టరీని కానీ లేకపోతే స్టోర్స్ని కానీ గుర్తింపు అనేది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. దానికే ఈ లైసెన్స్ అనేది చాలా అవసరం అనేసి మనం చెప్పుకోవాలి. ఓకేనమ్మా. ఆ తర్వాతకి సంబంధించినటువంటి అంశాన్ని రాబోయే క్లాసులో మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.